అవి రుచిలో రారాజు, ధరలోనూ రారాజే. అది సంవత్సర కాలంలో ఒక్కసారి మాత్రమే దొరికే అరుదైన చేప. ఇది ఒక గోదావరి జిల్లాలో మాత్రమే దొరికే పులస చేపల ప్రత్యేకత. గోదావరి జిల్లాలో వాడుకలో ఉన్న నానుడేంటంటే పుస్తెలమ్మైనా పులస కూర తినాలట అని అంటుంటారు. ఇక వినటానికి మరీ ఎక్కువగా అనిపించినా పులస చేపలకున్న ప్రాధాన్యం అలాంటిది మరి. జీ దగ్గర పెడతాం సార్ పులస చేపలు. అంటే ఈ గోదావరిలో ఆటాడతాం సార్ మేము. ప్రతి సంవత్సరం ఒకసారి ఒక 2 నెలలు ఉంటుంది సార్. 2 నెలలు మేము ఆటాడతామండి. అయితే ఏం చేస్తామంటే ఈ పులస టయాన్ని ఇన్నాళ్ళు అంటే 4,000 5,000 ఉండేదాన్ని కేజీ పులస వచ్చి ఇప్పుడంటే ఈ కరోనా వల్ల డేటప్ వల్ల ఏం చేయాలంటే కొద్దిగా తక్కువగా రేట్లు డౌన్ అవునాయి సార్. 2500 అలాగే 3,000 సైజు పెట్టి సార్. కిలో అంటే 2500, లేదంటే ఒక కేజీన్నర 2 కేజీలు ఉందంటే 4,000 3,000 అలా పడుతుంది సార్. సంవత్సరం ఒకసారి ఈ 2 నెలలు మట్టి ఈ పులసలో బిజీగా ఉంటుంది సార్. ప్రతి ఒక్కరు మేము ఇంచుమించి ఒక 50,000 మంది సుమారు ఆడతారు సార్. ఈ సముద్రం కాడ నుంచి ఈ పైకి దాదాపు దాకా వీళ్ళందరి దగ్గర కొనుక్కొస్తాం, మేము అమ్ముకుంటాం జస్ట్. కానీ ఏంటంటే ఈ కరోనా ఆటల వల్ల మాకు వ్యాపారాలు ఏమి లేక డౌన్ అయినాయి సార్. దాన్ని బట్టి తక్కువగా అమ్ముతున్నాం సార్.